ట్రంప్ న్యూస్ ఏదైతే బయటకు వస్తుందో అది కొంచెం షాకింగ్గానే ఉంది. ఏదైతే 100% టారిఫ్ ఆన్ ఇండియన్ మేడ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ యూఎస్ఏ, దాని మీద 100% టారిఫ్ అని వచ్చింది. ఇది ఇంతకుముందు ఆయన చెప్పినటువంటిదే, కానీ ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈస్ సైన్ టుడే. ఇది ఖచ్చితంగా ఒక డెంట్ పడ్డట్టు ఇండస్ట్రీ, ఇదే కనుక నిజమైతే. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒక పర్చేస్ ప్రైస్ ఆఫ్ ఫిలిం ఫర్ ఎగ్జాంపుల్ $1 మిలియన్ యూఎస్ రైట్స్ కొన్నారనుకోండి, అది కనుక 3 మిలియన్ ప్రాఫిట్ చేసింది అనుకోండి, గ్రాస్ ప్రాఫిట్, దాని మీద ఖర్చులు కూడా ఒక 2 మిలియన్ కనుక వాళ్ళు మిగిలితే, ఈ పర్చేస్ ప్రైస్కి 100% యాడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. లుక్స్ లైక్ ఎనీథింగ్ ఇంపోర్టెడ్, దానికి ఇంపోర్టెడ్ కాస్ట్ మీద 100% యాడ్ చేస్తానన్నది కదా ఆయన చెప్తున్నది. అదే కనుక జరిగితే పర్చేస్ కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఈజ్ గ్రోయింగ్ అప్ ఆల్రెడీ. అలాంటప్పుడు మనం ఇప్పటికే $26, $30 పెద్ద సినిమాలకు ఆ రేట్లు ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆ బర్డెన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయకపోయినా కొంతనే చేయాలి. ఇప్పుడు $25-30 ఉన్న సినిమాని $45 పెట్టారనుకోండి, అది ఎంత దాకా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని చూడాలి. యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇండస్ట్రీ ఎంకరేజింగ్గా ఉంది కమింగ్ టు యూఎస్ మార్కెట్. మీరు కల్కి దగ్గర నుంచి చూసుకోండి, కల్కి కావచ్చు, లేకపోతే యానిమల్ కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఏ సినిమాలైనా అన్ని సినిమాలు చాలా బాగా, పుష్ప ఇవన్నీ అద్భుతంగా పర్ఫామ్ చేశాయి అక్కడ. అంటే 15 మిలియన్, 20 మిలియన్, 19 మిలియన్ అలా చేస్తున్న సినిమాలు, చిన్న చిన్న సినిమాలు కూడా బాగున్నాయంటే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ లిటిల్ హార్ట్స్ బాగా చేసింది, కోర్ట్ బాగా చేసింది, మిరాయ్ 3 మిలియన్ చేసింది. ఇది ఒక నిర్మాతకి ఒక గ్రేట్ రెవెన్యూ సోర్స్కి. అంటే అక్కడ యూఎస్లో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు డబ్బు పెట్టి వీకెండ్స్ వస్తున్నారు. అది గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు అవర్ తెలుగు ఫిల్మ్, తెలుగేంటి ఇండియన్ ఫిల్మ్కి ఆ మాటకు వస్తాయి. సో వరల్డ్ సినిమా ఎంతో అక్కడికి యూఎస్కి వస్తుంది. లైక్ చైనీస్ ఫిల్మ్స్ వస్తున్నాయి, కొరియన్ వస్తున్నాయి, ఇరాన్ ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి. బట్ ఇండియన్ సినిమాకి ఒక వైబ్ ఉంది అక్కడ. అంటే దీని ఫ్యాన్ ఫాలోయింగ్ స్టైల్ వేరు వీళ్ళదంతా. ఇలాంటి దాని మీద ఒక గట్టి దెబ్బ పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఎంత దాకా రిసీవ్ చేసుకుంటారు అనేది ఐఎమ్ రియల్లీ కన్సర్న్. కారణం ఏంటంటే, ఇది నెసెసరీ కమాడిటీలోకి వస్తుందా అంటే మరి రాదు కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఖర్చులు పెరిగి వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చూస్తుంది H1 వీసాల మీద ఇష్యూ ఉండి ఇవన్నీ ఉండి వాళ్ళు ఉన్నటువంటి సర్వైవల్లే కొంచెం రిస్కీ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి కాస్ట్ పెరిగినప్పుడు కెన్ దే బేర్ ఇట్. అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్లు కెన్ దే బై ఎట్ దిస్ కాస్ట్, అంటే కొని 100% టారిఫ్ కట్టి రిలీజ్ చేసి సర్వైవ్ అవ్వడం అనేది దట్ ఈజీ, అది యట్ టు బి థాట్. అండ్ ఒక ఇటువంటి ఉన్న సినారియోలో ఒక రైస్ మీదనో లేకపోతే నెసరీ కమాడిటీ ఇండియా నుంచి వచ్చిన దాని మీదనో 100% 50% ఉంటే అది తప్పదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైస్ తినేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇండియన్ కమాడిటీస్ అక్కడికి వచ్చినప్పుడు దాని అవసరం ఉంది కాబట్టి ఎంతో కొంత ముందుకెళ్ళి వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి చోట ప్రైస్ పెరిగినప్పుడు ఏమైనా తగ్గించుకుంటారేమో. ఒక ప్రొడ్యూసర్గా ఐఎమ్ రియల్లీ కన్సర్న్. అంటే వాళ్ళు వచ్చే ఫుట్ ఫాల్స్ ఇంకా తగ్గుతాయి సినిమా అన్నది ఐఎమ్ రియల్లీ కన్సర్న్. దిస్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. అంటే ఎక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రియల్లీ ఐ డోంట్ నో. ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఇది. ఖచ్చితంగా యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ ఏ ప్లెజెంట్ థింగ్ టు హియర్ ఫ్రమ్ మై ఎండ్. నాకైతే ఐఎమ్ నాట్ హ్యాపీ. హోప్ఫుల్లీ దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, దీంట్లో ఏమైనా టాక్స్ ముందుకెళ్తే హోప్ఫుల్లీ వాళ్ళు ఏమన్నా దాన్ని కన్సిడర్ చేసి ఒక 25% 20% వస్తారు. ఎనీ ఇంక్రీజ్ ఆన్ ఎనీ ప్రైస్ ఈజ్ డెఫినెట్లీ టు బీ థాట్. దాన్ని కొంచెం రిసీవ్ చేసుకోవడం కష్టమే. హోప్ఫుల్లీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ రాబోయే సినిమాలు చాలా మంచిగా ఉన్నాయి. దీపావళికి ఉన్నాయి, ఇప్పుడు సంక్రాంతికి ఉన్నాయి, చాలా పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి అగ్రిమెంట్స్ అయిపోయి ఉంటాయి. ఆ పర్చేజ్ అయినటువంటి అగ్రిమెంట్స్ వాటికి ఏం ఇంపాక్ట్ దీనివల్ల ఉంటుందో, ఈ ట్యాక్సెస్ 100% టారిఫ్ వల్ల ఉంటుందో తెలియదు. మేబీ ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది గుడ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.